హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోటు నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు దావీదుతో మాట్లాడుతున్నాడు. నీవు పోయే చోటెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగ చేసి ఉన్నాను. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు అండి. దావీదు వెళ్ళిన చోటెల్లా ఆయన తోడుగా ఉన్నాడు. తోడు ఉండి ఏం చేస్తాడు? నేను తోడున్నానులే, నువ్వు పద అనడండి. శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేస్తాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు శత్రువుల్ని నిర్మూలన చేసే దేవుడు. మనకు ఎవరైనా శత్రువులు ఉంటే మనం ఎవరిని అనక్కర్లేదండి, దేవుడే చూసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, పగ తీర్చుకొనుట నా పని అని. మనం మౌనంగా ఉంటే ఎవరి సంగతైనా దేవుడు చూసుకుంటాడండి. పగ తీర్చే పని మన పని కాదు. ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం మన పని. వాళ్ళ క్షేమం కోరుకోవటం మన పని. పగ తీర్చుకోవటం దేవుని పని అండి. శత్రువుల్ని నిర్మూలన చేయాలి అంటే మన వల్ల కాదండి. శత్రువులు ఎంతోమంది మన మీదకి వస్తారు. ఇలా మాట్లాడుతున్నావేంటని అడిగేవాళ్ళు ఉంటారు, ఇలా పాడుతున్నావేంటని అడిగేవాళ్ళు ఉంటారు, మీరు మాకు చాలా డిస్టర్బ్గా ఉన్నారని చెప్పేవాళ్ళు ఉంటారు, రకరకాలుగా బాధ పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థనే చేయాలండి. ఎవ్వరు మనకు శత్రువులు ఉండకూడదు. వారి కోసం ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. దావీదుని, తన సైన్యాన్ని తరిమి కొట్టాలి, ఇక్కడ లేకుండా చేయాలి అని శత్రువులండి ఆయన్ని వెంటాడారు. అయితే ప్రభు ఏం చేశాడంటే, నీకు తోడుగా ఉంటాను, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేస్తాను. అంత మాత్రమే కాదు, లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలగ చేసి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. దేవుడండి తోడుగా ఉంటే శత్రువుల్ని నిర్మూలన చేస్తాడు. అంత మాత్రమే కాదు, గనులైన వారికి ఉండే మంచి పేరు మీకు కలగజేస్తాను అన్నాడు. దావీదుని దేవుడు అలా ఆశీర్వదించాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ శత్రువులందరి సంగతి కూడా దేవుడు చూసుకుంటాడు. నీకు మంచి పేరుని దేవుడు ఇస్తాడు. ఆ రోజు దావీదుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈరోజు నేను జ్ఞాపకం చేసుకోవడం తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. నీ శత్రువుల్ని ఆయనే చూసుకుంటాడు, నీకు తోడుగా ఉంటాడు. ఆయన నీకు మంచి పేరుని కలగజేస్తాడు. కానీ ఎప్పుడు కలగజేస్తాడు? దావీదు ఎలా ఉంటే శత్రువుల్ని నిర్మూలన చేసి మంచి పేరు దావీదుకి ఇచ్చాడు, గనులైన వారికి ఉండే మంచి పేరుని ఎప్పుడు ఇచ్చాడు అంటే 2 విషయాలు చెప్తానండి. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చెప్పండి, దావీదు ఏం చేశాడంట? యెహోవా ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారం చేశాడంట. దేవుడు చెప్పింది చెప్పినట్లు మనం చేస్తే దేవుడు మన శత్రువుల్ని నిర్మూలన చేస్తాడు.
అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న గనులైన వారికి ఉండే మంచి పేరును కూడా దేవుడు మనకి ఇస్తాడు. మంచి పేరుని, మంచి ఖ్యాతిని ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలండి. అందుకే మీకు మంచి పేరును, ఖ్యాతిని నేను కలగచేస్తాను అని భక్తుడు ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో. మంచి పేరు, ఖ్యాతి ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. కొంతమంది అంటారు, ఆయనకైనా ఏంటి పేరు, మాకు లేదా? ఆయనైనా ఏంటి యూట్యూబ్లో కనపడేది, మేం కనపడలేమా? ఆయనైనా ఏంటి టీవీలో కనపడేది, మేం కనపడలేమా? మేం చేయలేమా? మేం కొనలేమా అంటారండి. మనం చేస్తే వచ్చేది మంచి పేరు కాదండి. మంచి పేరు అనేది, మంచి ఖ్యాతి అనేది దేవుడు మనకివ్వాలి. గనులైన వారికి ఉండే మంచి పేరుని నేను మీకు ఇస్తాను అని దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు కదా. మంచి పేరుని ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. ఒక వ్యక్తికి విలువ ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఘనత ఎవరు ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వాలండి. దేవుడు ఒక వ్యక్తిని ఘనంగా ఎంచాలి అంటే, గొప్ప చెయ్యాలి అంటే, ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి అంటే దేవుడు ఆజ్ఞాపించినదంతయు చేసే వ్యక్తి అయి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. మనకు నచ్చినవి మనం చేసుకుంటా పోతా, నేను ఆ స్థాయిలో ఉండాలి, నేను ఆయనలాగా ఉండాలి, నేను అవి చేయగలను, ఈ చేయగలను అనుకుంటే దేవుడు హెచ్చించి గొప్ప చేయడండి. దేవుడు నన్నుంచిన పరిధిలో, దేవుడు నన్ను ఎక్కడ నిలబెట్టాడో, దేవుడు నా నోట ఏ మాటలు ఉంచాడో, నన్ను ఏం చేయమన్నాడో అది చేస్తాను అని ఆయన ఆజ్ఞాపించింది మనం చేస్తే అప్పుడు మనకు మంచి పేరు వస్తుంది. మనం కోరుకుంటే రాదండి. ఎప్పుడు కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు చాలామంది చెప్తూ ఉంటారు కదా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆయన చేశాడు, నేను చేయాలి, ఆయన కట్టాడు, నేను కట్టాలి, ఆయన కొన్నాడు, నేను కొనాలి, ఆయన ఇలా చేశాడు, నేను అలా చేయాలి అనుకుంటే దీవెన రాదు. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తే ఖచ్చితంగా మంచి పేరుని, ఖ్యాతిని దేవుడు ఇస్తాడు. దావీదుకి అలాగే ఇచ్చాడు. ఒక మాట చెప్పాను చాలండి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం అంతా చేసేసాడంట. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, ఆయన ఆజ్ఞాపించిన ప్రకారం ఏ వ్యక్తి అయితే చేస్తాడో, దేవుని మాట ప్రకారం ఏ వ్యక్తి అయితే ముందుకు వెళ్తాడో, దేవుని దగ్గర ఏ వ్యక్తి అయితే విచారణ చేస్తాడో, ఆయన పాదాల దగ్గర ఏ వ్యక్తి అయితే కూర్చుంటాడో ఆ వ్యక్తిని దేవుడు గొప్ప చేస్తాడు. లోకంలో గనులైన వారికి ఉండే మంచి పేరుని ఆ వ్యక్తికి దేవుడు ఇస్తాడు. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తే. చాలా సాధారణమైన వ్యక్తి, విలువలేని వ్యక్తి. కానీ గొర్రెల కాపరిగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు తెచ్చి మహారాజును చేసి సింహాసనం మీద కూర్చోపెట్టి లక్షల మంది ఇశ్రాయేలీలకి నాయకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క విచారణ చేసే వ్యక్తి. కారణం ఏంటంటే దావీదు దేవుడు ఆజ్ఞాపించినదంతా చేసే వ్యక్తి. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తారో వారిని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. గనులైన వారికి ఉండే మంచి పేరుని, ఖ్యాతిని దేవుడు వారికి కలగజేస్తాడు. దావీదుకి మంచి పేరిచ్చి శత్రువుల్ని నిర్మూలన చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడవాలి అనుకుంటున్న మీ అందరికీ కూడా మంచి పేరుని దేవుడు దయచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాటలు మాకు తెలియజేసినందుకు వందనాలు. నీ వాక్య ప్రకారం మా అందరి జీవితాలు మారునుగాక. మా కుటుంబాలన్నీ కూడా దావీదు వలె నీ ఆజ్ఞాపించినట్లు చేసేవారిగా మారుదుముగాక. అట్టి మనసు మా అందరికీ దయచేయండి. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నామయ్యా. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. కూలి పనులు చేసుకుంటున్న బిడ్డల్ని, పాడి పంటలు, పశువులు కలిగిన పిల్లల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరి ప్రయాణాల్లో, రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి కీడ అంటకుండా అందరినీ మీరు కాపాడండి. ఈ రోజంతా నీ కాపుదల, నీ క్షేమం, నీ దీవెన, నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకు మీరు దయచేయండి. మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచండి. యేసు నామములో
ఈ ప్రార్థన మనవులన్నీ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.